హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐక్యూ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఐక్యూ G9 S Pro 5G మొబైల్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్ని ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అండ్ ఈ మొబైల్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అన్న దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఐక్యూ లవర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను పిన్ చేసి ఉంచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి కింద పిన్ చేసి ఉంచాను. మీకు మంచి మంచి డీల్స్ అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, తొందరగా గ్రాప్ చేయండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియోని రీచ్ చేస్తుంది. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఐక్యూ G9 S సిరీస్లో మనకి రెండు వేరియంట్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఐక్యూ G9 S 5G, G9 S Pro 5G. ఇవి రెండు కూడా మనకి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసమే ఈ సిరీస్ని లాంచ్ చేసినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి ముఖ్యంగా ఈ ఐక్యూ G9 S Pro 5G డిజైన్ చూసినట్లయితే చూస్తానికి చాలా బాగుంది, చాలా ప్రీమియం డిజైన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇందులో రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, లక్స్ మార్బుల్ అలాగే ఆరెంజ్. ఆరెంజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. అండ్ లక్స్ మార్బుల్ మనకి బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీలా కనిపిస్తుంది, బట్ మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ అయితే కాదు. బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తోనే బిల్డ్ అయింది, బట్ చూస్తానికి మాత్రం యాజ్ ఇట్ ఈస్ గ్లాస్ బాడీలానే అనిపిస్తుంది. అంత ప్రీమియం డిజైన్ అయితే వీళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి లక్స్ మార్బుల్ వచ్చేసి 190 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసి 187 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. రెండింటికి ఒక 3 గ్రామ్స్ వెయిట్ డిఫరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచెస్ 3D కర్వ్డ్ ఆమ్లెట్ స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే టచ్ సాంప్లింగ్ రేట్ కూడా మనకి 2160 Hz టచ్ సాంప్లింగ్ రేట్ ప్రొవైడ్ చేశారు. మీకు ఇందులో గేమింగ్స్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. అలాగే ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి స్క్వాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. ఎక్కువగా ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లో ఈ ప్రొటెక్షన్ అయితే మనం చూస్తూ ఉంటాం. అండ్ మనకి ఈ డిస్ప్లే వైడ్ 1L1 సపోర్ట్ చేస్తుంది, HD10+ సపోర్ట్ చేస్తుంది. మీలో ఎవరైతే ఎక్కువగా OTT ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు, లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇవి ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో మనకి HDR కంటెంట్ సపోర్ట్ చేసే వీడియోస్ కూడా ఇందులో ప్లే అవుతాయి. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ బాటంలో ఉన్న బ్లాక్ చిన్ కూడా మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. ఓవరాల్గా స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 93% వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని కూడా మనకి 4500 నెట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీరు ఎటువంటి కండిషన్లో అయినా ఈ డిస్ప్లే మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు లేదు. ముఖ్యంగా ఈ డిస్ప్లే మనకి SGS iCare సర్టిఫికేషన్ కూడా పొందింది. ముఖ్యంగా మీలో ఎవరైతే నైట్ టైం మొబైల్ ఎక్కువగా చూస్తూ ఉంటారో, మనకి నైట్ టైం మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే నుంచి బ్లూ లైట్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన ఐక్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఇందులో వీళ్ళు SGS iCare సర్టిఫికేషన్ పొందడం వల్ల మీరు నైట్ టైం మొబైల్ యూజ్ చేసినా కానీ మీకు ఈ డిస్ప్లే నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఓవరాల్గా ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎటువంటి నెగిటివ్ కూడా డిస్ప్లే పరంగా అయితే లేదు. అలాగే మనకి సౌండ్ పరంగా కూడా నో ఇష్యూ, అప్ టు 300% సౌండ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ పరంగా కూడా సౌండ్ చాలా లౌడ్ ఉంది. సౌండ్ పరంగా కూడా మీకు నో ఇష్యూ. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి Antutu బెంచ్మార్క్ స్కోర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 8,18,000 స్కోర్ అయితే చేసింది. మీకు డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. గేమింగ్ విషయానికి వస్తే మనకి BGMI 60 FPS హ్యాండిల్ చేయగలదు. ఐక్యూ అంటేనే మనకి ఎక్కువగా గేమింగ్ మీద ఫోకస్ చేస్తూ ఎక్కువగా మోడల్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. బట్ ఎక్కువగా ఫ్లాట్ డిస్ప్లేస్ని తీసుకొని వచ్చింది ఇప్పటి వరకు. బట్ ఇందులో మాత్రం కర్వ్డ్ స్క్రీన్ని ప్రొవైడ్ చేసింది. ఎక్కువగా ఫ్లాట్ డిస్ప్లేస్లో మనం గేమ్ ఆడితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్స్లో అంత కంఫర్ట్ ఉండదన్నది గేమింగ్ పర్పస్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు హీటింగ్ ఇష్యూ రాకుండా ఇందులో మనకి 3000 mm² వేపర్ లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొంచెం హెవీగా యూజ్ చేసినా కానీ మీకు హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు. అలాగే గేమింగ్ పరంగా వీళ్ళు చాలా ఫీచర్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీకు అల్ట్రా గేమింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, మోషన్
రిమోట్ కంట్రోల్, ఇట్లా గేమింగ్ పరంగా చాలా ఫీచర్సే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మనకి UFS 3.1 స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది. అండ్ మనకి ఇందులో 3 వేరియంట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB 128GB 24,999 రూపాయలు, అలాగే 8GB 256GB 26,999 రూపాయలు, అండ్ 12GB 256GB మనకి 28,999 రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద మీరు HDFC కానీ ICICI కానీ కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 3,000 బ్యాంక్ ఆఫర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 8GB 128GB బేస్ వేరియంట్ 21,999 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. చాలా మంచి ప్రైస్. అండ్ మనకి ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మనకి 8 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా స్లిమ్ అయితే ఉంది మొబైల్, బట్ ఇందులో 5500 mAh బ్యాటరీని కూడా మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఈ మొబైల్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 7.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీ యూజర్ అయినా 1 ఫుల్ వర్కింగ్ డే ఈజీగా ఛార్జింగ్ అయితే వస్తుంది. మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 1 డే అబోనే ఛార్జింగ్ అయితే వస్తుంది. అయితే IQ మనకి బ్యాటరీ 4 years వరకు హెల్తీగా ఉంటుందని క్లైమ్ కూడా చేస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ పరంగా కూడా మీకు నో ఇష్యూ అని ఒక మాటలో చెప్పొచ్చు. ఇంక OS గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ FunTouch OS 14 మీద రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇందులో ఈ FunTouch OS ఉండటం వల్ల చాలా వరకు ముందుగా మొబైల్లో ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్నింటినీ అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా ఉంచుకోండి. అండ్ OS ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీరు 8GB ర్యామ్ తీసుకుంటే అప్ టు 8GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ 12GB తీసుకుంటే అప్ టు 12GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి ఎక్కువగా యాప్స్ని మినిమైజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని ఎక్కువగా ఉంచుకుంటూ ఉంటాం. ఈ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి 30 to 40 యాప్స్ మనం మినిమైజ్లో అయితే ఉంచుకోవచ్చు. ఎక్కువగా మల్టీ టాస్కింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఫ్యూచర్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెట్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 50 MP విత్ సోనీ IMX 882 సెన్సార్తో OIS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అలాగే ఫ్లిక్కర్ ఫీల్ సెన్సార్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి. మనకి 2Xలో పోర్ట్రేట్ షాట్స్ని కూడా ఇందులో తీసుకోవచ్చు. డీటెయిల్స్ని కూడా మనకి జూమ్ చేసిన డీటెయిల్స్ని కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. మనకి మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ న్యాచురల్ వైబ్రెంట్గా అయితే మనకి కనిపిస్తున్నాయి ఫొటోస్ అయితే. అండ్ మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ అయితే డే లైట్ కండిషన్లో ఓకే, బట్ లో లైట్లో మాత్రం నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే 4K 30 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి కెమెరాలో చాలా ఫీచర్సే అవైలబుల్ ఉన్నాయి. మనకి నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, సూపర్ మూన్ మోడ్, టైమ్ ల్యాప్స్, పొనారోమా, ప్రో మోడ్, డ్యూయల్ వ్యూ మోడ్, ఇట్లా కెమెరాలో చాలా ఫీచర్స్ మనకి ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి కెమెరా పరంగా నో ఇష్యూ. కాకపోతే మనకి ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనకి AI ఎరేజర్ సెన్సార్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు కెమెరాలో. ఎందుకంటే మీరు ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే ఈ AI ఎరేజర్ని యూజ్ చేసి మీ ఆబ్జెక్ట్ని అయితే మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పచ్చు. అలాగే ఫోటో ఎన్హాన్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఫోటో తీసినప్పుడు క్లారిటీ లేకుంటే బ్లర్ ఏమైనా వస్తే ఈ ఎన్హాన్స్ మోడ్ యూజ్ చేస్తే ఫోటో క్లారిటీగా అయితే వస్తుంది. ఓవరాల్గా కెమెరా పరంగా మాత్రం నో ఇష్యూ. బట్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 MP ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది అన్నది నా ఒపీనియన్. అండ్ ఈవెన్ సెన్సార్స్ని కూడా మనకి అన్ని సెన్సార్స్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే IP64 వాట్ అండ్ డస్ట్ ప్రూఫ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఇందులో ఈ మొబైల్ని ఎక్కువగా ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో IQ మోడల్స్లో మెయిన్గా ఈ మొబైల్ని కొనే ఆలోచన వాళ్ళకి కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో స్కిప్ చేశారు. మెయిన్గా NFC సపోర్ట్ ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు, FM రేడియో ఉండదు. ముఖ్యంగా అతి ముఖ్యంగా మనకి ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి SD కార్డ్ సపోర్ట్ కూడా ఇందులో రిమూవ్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పిన్ డ్రైవర్స్ని కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఫ్యూచర్స్ని ఖచ్చితంగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మైండ్లో అయితే ఉంచుకోండి. ఆ తర్వాతే పర్చేస్ చేయండి. ఇది నా తరపున మీకు ఒక చిన్న సలహా.
అలాగే ఇంకొకటి ఈ మొబైల్ని తీసుకునే పని అయితే ఖచ్చితంగా 8GB 256GB వేరియంట్ని అయితే మీరు చూస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి SD కార్డ్ సపోర్ట్ లేవటం వల్ల 128GB స్టోరేజ్ ఖచ్చితంగా ఈ టైంలో అయితే సరిపోదు. ఇది కూడా మైండ్లో ఉంచుకోండి. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ మన లింక్ అయితే ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కొద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.